ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ ఈ రోజున దేవుని యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరచడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. వెన్ గాడ్ గోస్ విత్ అస్. దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా వచ్చినప్పుడు దానివల్ల ఎటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు అన్న విషయాలని ఈరోజు దేవుని యొక్క వాక్యములో మనం ఒకసారి విందాము. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వాక్యము 15వ వాక్యములో ఒక చక్కనైనటువంటి వాగ్దానము యెహోవా దేవుడు మోషేకి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అదేం వాగ్దానం అంటే, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మును తోడుకొని పోకుము. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప శక్తిని మోషే ఎరిగిన వాడుగా కనబడుతున్నాడు. ఆయన యొక్క సన్నిధి లేకుండా, ఆయన యొక్క నడిపింపు లేకుండా ఇశ్రాయేలు ప్రజలు ఒక్క అడుగు వేయడం కూడా అసాధ్యముగా మన కార్యమని చెప్పి మోషే సరిగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎర్ర సముద్రము ఎదురుగా నిలబడుతుండగా, కంటి ముందు కనబడుతుండగా, దాన్ని దాటటానికి మార్గం వెతుకుచుండగా ప్రజలందరూ, ఇది అసాధ్యమైన విషయము, మమ్మల్ని ఐగుప్తు నుండి ఎందుకు తీసుకువచ్చావు మోషే, ఇక్కడ చంపటానిక, లేకపోతే ఐగుప్తు యొక్క సైన్యము దగ్గర మేము చనిపోవటానిక అని చెప్పి వాళ్ళు సనుగుతూ ఉండగా, ఈ ఇన్ని లక్షల మంది మధ్యలో దేవుని యొక్క సన్నిధి యొక్క శక్తిని ఎరిగినటువంటి మోషే మాత్రము తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోకుండా ఆయన సన్నిధి యొక్క శక్తిని ఏ విధంగా ఫరో ముందు దేవుడు 10 తెగులు తీసుకువచ్చి ఫరో యొక్క కఠినమైనటువంటి హృదయము, ఫరో యొక్క కఠినమైనటువంటి జీవితము కూడా దేవుడు కదిలింప చేసి, దేవుడు తన ప్రజల్ని ఫరో దగ్గర నుండి విడిపించాడో, వాటిని చూసినటువంటి ప్రజలు దాని యొక్క శక్తిని మర్చిపోయారేమో, కానీ మోషే మాత్రం మర్చిపోలేదు. అందుకే మోషే తన విశ్వాసములో దిగజారిపోకుండా, నమ్మకములో దిగజారిపోకుండా, దేవుని మీద మాత్రమే ఆయన పూర్తిగా నమ్మేవాడుగా కనబడుతున్నాడు. ఆయన ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నా కూడా, అందుకు మోషే అంటున్నాడు, నీ సన్నిధి లేకుండా ఉన్నట్లయితే మేము ఇక్కడ నుండి వెళ్ళలేము, నీ కృప లేకపోతే మేము ఇక్కడి నుంచి ముందు అడుగు వేయలేము. ఈరోజు నా జీవితంలో కూడా దేవుని కృప లేకపోతే ఈ పాపపు లోకములో మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించడము అసాధ్యము. దేవుని యొక్క సన్నిధి నీకు లేకపోతే ఈ యొక్క భూలోకములో నువ్వు పాపము జయించడం అసాధ్యము, నువ్వు కష్టాలు జయించడం అసాధ్యము, నీకు వచ్చే శోధనలు జయించడం అసాధ్యము. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు నేను విశ్రాంతి కలుగ చేసేదను. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ రోజున మీకు చెప్తా. మొదటి కార్యం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుందో, మన యొక్క జీవితంలో మనము ఆయనకి ఇష్టమైనటువంటి జీవితంలోకి వచ్చేటువంటి గొప్ప కృపని దేవుడు మనకి ఆయన ఈ పని చేయగలడు. ఏ విధంగా అంటే, మన జీవితంలో మార్పులు. ఆయన ఎలాంటి వాడంటే, నీ గత జీవితము ఎలాగ ఉన్నా వాటిని దేవుడు పూర్తిగా మార్చగలడు. ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా నిన్ను చేయగలడు.
ఆయనకి ఇష్టమైనటువంటి మనిషిగా నిన్ను చేయగలడు. ఈ పాపపులో ఉన్నటువంటి యొక్క జీవితంను నేను పూర్తిగా విడిపించి దేవునికి ఇష్టమైనటువంటి మార్గములో నిన్ను దేవుడు నడిపించగలడు. మోషే హంతకుడు అనేటువంటి పేరుతో తిరుగుతూ వస్తూ ఉండగా ఆ హంతకుడు అనేటువంటి పేరును దేవుడు తీసివేసి నా యొక్క సేవకుడు అనేటువంటి బిరుదుని దేవుడు ఆయన కృప ద్వారా, ఆయన సన్నిధి ద్వారా ఇది చేసి ఉన్నాడు. అలాగే ఈ రోజున దేవుని బిడ్డలారా, యాకోబు, దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాము. యాకోబు మోసగాడు, మోసం చేసిన వాడు అని అందరూ అతను చెప్తుండగా యెహోవా దగ్గరికి వెళ్ళి మీరు నన్ను దీవిస్తేనే కానీ నేను మిమ్మల్ని వెళ్ళనివ్వనని చెప్పి తన యెహోవా దగ్గర మొరపెడుతున్నాడు. ఆది కాండములో 32వ అధ్యాయము 26 వాక్యం రాయబడుతుంది. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయనెను. యాకోబు యొక్క ప్రార్థన, పట్టుదల ప్రార్థన. దేవా, నీ సన్నిధి నాకు లేకుండా నా జీవితంలో మార్పు రావాలంటే, నా జీవితంలో ఉన్నటువంటి స్థితులన్నీ మారాలి అంటే, నన్ను చూసి అనేక మంది ఎన్నో రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, నాకు అనేకమైనటువంటి పేర్లు ప్రజలు పెడుతున్నారు. అది మారాలి అంటే నీ వల్ల మాత్రమే సాధ్యము, మీ వల్ల మాత్రమే సాధ్యము అని ఆ రాత్రంతా దేవుని యొక్క పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాడు. దాని తర్వాత మనం వాక్యం చూస్తున్నాము, అతడు మోసగాడు అనేటువంటి బిరుదును దేవుడు తొలగించి అతని ద్వారా దేవుడు 12 గోత్రాలు దేవుడు రప్పించాడు. అతని ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు దేవుడు చేయగలిగాడు. ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క సైన్యము, ఆ యొక్క ప్రజలు ఇతనిలో నుండే మొదలుపెట్టబడింది. చూసారా, కొన్నిసార్లు గత జీవితము చూసుకొని మనం భయపడతాం. గత జీవితము చూసి అనేక మంది మాట్లాడతారు. గత జీవితాన్ని బట్టి అనేక మంది నిన్ను లెక్క వేస్తారు. నీ గత జీవితంలో చేసేటువంటి పనులను బట్టి నిన్ను మనుషులు లెక్కించి నీకు ఆ విధమైన బిరుదులు ఇస్తారేమో, కానీ దేవుని యొక్క సన్నిధి నీ మీద వచ్చిన ఎడలా ఆ బిరుదునే దేవుడు తొలగించి, ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, అది దేవుడు తొలగించి దేవుడు నీకు విశ్రాంతిని కలుగ చేస్తానని చెప్పి వాక్యమే రాయబడుతుంది. దేవుడు మనకు తోడుగా ఉండగా మనకి విరోధి ఎవరు? దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండగా నీకు విరోధి ఎవరు? కాబట్టి దేవుని యొక్క సన్నిధి నీకు ఎప్పుడు తోడుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మన దేవుని యొక్క సంఘానికి వెళ్ళిన ప్రార్థన చేసేవారుగా ఉన్నా కూడా గత జీవితాన్ని విడిచిపెట్టలేకుండా మనం జీవిస్తూ ఉన్నాము. మన యొక్క గత జీవితాన్ని మనము ఆయనలో ఉన్నా కూడా పాత కార్యాలతో మన జీవితం నింపబడుతూ ఉంది. ఉదాహరణకి ఎన్నో చెడు అలవాట్లు. దేవుడు చెప్తున్నాడు చింతపడొద్దని చెప్పి, కానీ మనం చింతపడేవారుగానే కనబడుతున్నాం. ఈ వాక్యం చెప్పబడుతుంది, లోకం వెనకాల పరిగెత్తొద్దు, లోకములో నీకు బాధ వేదన తప్ప ఏది రాదు, నన్ను వెంబడిస్తే నీ జీవితం మారుతుందని చెప్పి, కానీ మనము లోకాన్నే వెంబడించే వారు కనబడుతున్నాము. నీ జీవితంలో మార్పు అనేది మనుషులు నీకు ఇచ్చే మోటివేషన్స్ ద్వారా కలగదు. క్రీస్తును వెంబడిస్తే నీ జీవితంలో మార్పు కలుగుతుంది. నీ జీవితంలో మారు మనసు అనేది, ఒక మనిషి దేవుని ఎరగని వాడు వచ్చి ఇలా జీవిస్తే, ఈ కార్యాలు చేస్తే నువ్వు మారిపోతావని చెబితే రాదు. యేసుక్రీస్తుని వెంబడిస్తేనే నీ జీవితంలో మార్పు వస్తుంది. నీ పాపములు క్షమించబడాలంటే నువ్వు పశువుల్ని, లేకపోతే డబ్బుని, బంగారము నువ్వు కానుకలుగా ఇస్తే నీ యొక్క పాపాలు క్షమించబడవు. క్రీస్తుని నీ జీవితంలో నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీలో మార్పు కలుగుతుంది.
నీ యొక్క జీవితంలో ఒకవేళ ఈరోజు నువ్వు స్మోకింగ్ చేసేవాడుగా కనబడుతున్నట్లయితే, నీ సొంత శక్తితో, నీ సొంత బలముతో దానిని ఆపలేవు. క్రీస్తు నీకు తోడుగా ఉంటే వాటిని ఖచ్చితంగా నువ్వు జయించగలవు. ఇలాగ మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉందా? ఈరోజు దేవుని సన్నిధి నీకు ఇంట్లోకి తోడుగా ఉందా? ఒక్కసారి గుర్తు చేసుకో. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే నీ జీవితమే మారిపోతుంది. ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చినట్లయితే నీ జీవితము దేవునికి ప్రియమైనటువంటి మార్గములో నడిచేవాడిగా, అంటే నీతి అనేటువంటి మార్గములో నడిచేవాడిగా నువ్వు కనబడతావు. నా సన్నిధి నీకు తోడుగా ఉందని చెప్పి దేవుడు ఎలాగ వాగ్దానం చేశాడో, ఆ సన్నిధిని కోల్పోబాకు, ఆ సన్నిధిని దూరం అయిపోబాకు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి నుండి మనం దూరం అవుతున్నామో, మన జీవితంలో అనేకమైనటువంటి లోకపు కార్యాలతో నింపబడి మనము వ్యసనాలకి, లోకానికి బానిసలుగా మార్చబడుతున్నాము. రెండవదిగా, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటే ఏమవుతుందో తెలుసా? విడుదల నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు తీసుకొస్తాడు. బ్రేక్ త్రూస్. ఈరోజు అనేక మంది జీవితంలో వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, పనులు లేక ఇబ్బంది పడుతున్నాము, సరైనటువంటి ఇంక్రిమెంట్ రావట్లేదు, కష్టపడుతున్నాము, ఫలితం చూడలేకపోతున్నాము. కొంచెమంది దేవుని వెంబడించే వాళ్ళు వాళ్ళ పనుల కొరకు ప్రార్థన సమయాన్ని కూడా వాళ్ళ పని కొరకు కేటాయిస్తున్నాం. దేవునికి ఇచ్చే సమయం కూడా మన పక్కన పెట్టి మన పనుల కొరకు ఇచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిని కోల్పోతున్నావు కదా. అప్పుడు ఎలాగ నీ జీవితంలో విడుదల చూడగలుగుతావు? ఈరోజు ఈ ప్రశ్న దేవుడు మనం చూసి అడుగుతున్నాడు. నాకు ఇవ్వవలసినటువంటి సమయాన్ని నువ్వు ఇవ్వకుండా మిగతా వాటి కొరకు ప్రాముఖ్యత ఇచ్చేటువంటి నీ యొక్క సమయాన్ని నేను నింపేటువంటి ఆ సమయంలో నువ్వు మిగతా వాటి కొరకు దృష్టి పెట్టినప్పుడు నీకు ఎలాగా నా సన్నిధి తోడుగా ఉంటుంది, నేను ఎలాగా నీ జీవితంలో బలమైన అద్భుతాలు చేయగలను? అందుకే దేవుని యొక్క మాట చెప్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఎందుకు తెలుసా? నీ జీవితంలో విడుదల తీసుకురావటానికి, నీ జీవితంలో అద్భుతాలు చేయటానికి, నీ జీవితంలో మార్పులు తీసుకురావటానికి. దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంది కాబట్టే దావీదు గోలియాతుని జయించాడు. దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంది కాబట్టే మొదటిసారి వాక్యం చెప్పినప్పుడు పేతురు 3000 మంది మారుమనసు పొందారు. దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంది కాబట్టే పౌలు, సీలే కలిసి చెరసాలలో ఉంటుండగా వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఉండగా చెరసాళ్ళు ఆ యొక్క సంఖ్యలు దేవుడు తెంపి ఆ యొక్క చెరసాల యొక్క తలుపులను దేవుడు తెరిచాడు. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే బ్రేక్ త్రూస్, అద్భుతాలు దేవుడు చేస్తాడు, బలమైన అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లయితే, ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లయితే నిత్యము సుఖము, సంపూర్ణ సంతోషాన్ని దేవుడు ఈరోజు మన హృదయములోను మన జీవితంలోనూ దేవుడు తీసుకొస్తాడు. ఈరోజు ఎంతమంది సంతోషముతో, ప్రతిరోజు సంతోషముతో, సుఖముతో జీవిస్తున్నాము? లేదే. దేవుని యొక్క గొప్ప శక్తి మనకి బాగా ఎరిగిన వారు కనబడుతున్నాం. ఆయన సమస్తము చేయగలని చెప్పి మనందరికీ బాగా తెలుసు. కానీ సుఖము సంతోషాలు లేకుండా జీవిస్తున్నామే అంటే అర్థమేంటి? ఇప్పటికే నీ హృదయములో ఈ కార్యము దేవుడు చేస్తాడు అనేటువంటి నమ్మకం ఉంది, కానీ జరుగుతుందా అనేటువంటి సందేహము కూడా కనబడుతుంది. నా జీవితంలో ఇది జరగాలని చెప్పి
దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కానీ ఎప్పుడు చేస్తాడు, ఇది నిజంగా దేవుడు చేస్తాడా అనే సందేహము కనబడుతుంది కదా. అయ్యా, దేవుని యొక్క కృప, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే వాక్యం చెప్పబడుతుంది, నిత్యము సుఖము, సంతోషము, సమాధానము నీకు తోడుగా ఉందని చెప్పి 16వ కీర్తన 11వ వాక్యం రాయబడుతుంది. జీవ మార్గము నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. దేవుని సన్నిధి నీతో ఉన్నట్లయితే నిత్యము సుఖము. ఎస్, కష్టాలు ఉంటాయి, అవును, బాధలు వస్తాయి, కానీ నువ్వు దేవుని కొరకు నిత్యము సుఖము, సంతోషముతో జీవించావు, వాటిని కనుపరుస్తావు. అదే దేవుని సన్నిధి యొక్క గొప్పతనం. ఆయనకి సర్వాధికారం ఉంది, సర్వాధికారం ఉంది. ఎప్పుడైతే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుందో నీకు ఎదురుగా ఏ ఆయుధము నిలువబడదు. నీకు ఎదురుగా ఏ ఆయుధం నిలవబడదంట. హల్లెలూయా. దేవునికి ప్రజలారా, ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు యెహోషువకి. ఏంటంటే యెహోషువ 1వ అధ్యాయం 5వ వాక్యములో, నీవు బతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకు తోడై ఉండును. బతుకు దినములంతవరకు ఏ మనుష్యుడు నీ ముందుకు నీకు విరోధగా నిలవలేడు. మనకి ఎదురుగా ఎటువంటి మనుషుడు నిలవకుండా దేవుడు చేయగలడు. ఆయనకి సర్వాధికారం ఉంది, ఆయన సన్నిధిలో అంత గొప్ప శక్తి ఉంది. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క బిడ్డలారా, మీరు దేవుని యొక్క సన్నిధిని మీకు తోడుగా ఉంది అనే విషయాన్ని గుర్తిస్తున్నారా? దేవుని యొక్క సన్నిధి నాకు తోడుగా ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా బలమైనటువంటి ఒక గొప్ప, ఆయనకి ప్రియమైన వ్యక్తిగా నేను మార్చబడబోతున్నాను. ఆయన ప్రియమైన వ్యక్తిగా నేను మారుతున్నాను. ఆయన కృప నాకు తోడుగా ఉంది కాబట్టి, సన్నిధి నాకు తోడుగా ఉంది కాబట్టి నా జీవితంలో దేవుడు గొప్ప విడుదల తీసుకొస్తాడు. నాకు నిత్య సుఖములు దేవుడు ఇస్తాడు. నాకు విరోధముగా నా ఎదుట ఏ మనుషుడు నిలవకుండా దేవుడు చేస్తాడు. ఈ 4 ఆశీర్వాదాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు, మోకరించు, ఆయనతో మాట్లాడు, సమయాన్ని గడుపు. ఎందుకంటే అది నిన్ను బలపరుస్తుంది. ఈ యొక్క మాట మీకు చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. ఒక సహోదరి వాళ్ళ యొక్క అంకుల్ గారికి హాస్పిటల్లో తను కోమా స్టేజ్లో తను ఉంటున్నాడు. తన ఆంటీ గారికి ఫోన్ చేసి ఎలాగుంది అంకుల్ గారి యొక్క ఆరోగ్యం అని చెప్పి ఈ సహోదరి అడుగుతూ ఉన్నప్పుడు, కోమాలో ఉన్నారు, డాక్టర్స్ చెప్పలేమంటున్నారు, నాకేం చేయాలో తెలియట్లేదు అని చెప్పి ఆమె ఈ మాట చెప్పిన వెంటనే ఈ సహోదరి తనకి చిన్నపిల్ల ఉన్నప్పుడు కూడా ఈ సహోదరి ఇంకొకరి యొక్క సహాయంతో తన పిల్లలను చూసుకోమని చెప్పి వాళ్ళకి అప్పగించి ఈ సహోదరి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. 9 గంటల సేపు, దేవా నువ్వు గొప్పవాడివి, నువ్వు అద్భుతాలు చేయగలవు, నువ్వు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలవు. ఈ రోజున నా యొక్క అంకుల్ గారు కోమా నుండి బయటికి రాలేక గత 2 రోజులుగా తన కోమాలో ఉంటున్నాడు, దయచేసి అద్భుతాలు చేయమని చెప్పి 9 గంటల సేపు, దేవా నీవు నాకు తోడుగా ఉండు, నా పక్కన నిలబడు, నా అంకుల్ దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టి స్వస్థపరచమని చెప్పి ప్రార్థన చేస్తుంది. దేవుని యొక్క బిడ్డలారా, అద్భుతమేం తెలుసా? ఆ తర్వాత ఆదివారం ఈ యొక్క సహోదరి, ఆయన అంకుల్ గారు, వాళ్ళ ఆంటీ గారు కుటుంబంతో వెళ్ళి ఆయన సన్నిధిలోకి వెళ్ళి నిలబడి సాక్ష్యం ఇచ్చి ఆమె చెప్తుంది, నేను దేవుని యొక్క సన్నిధిని నా 9 గంటల సేపు ప్రార్థన సమయంలో చూడగలిగాను, నా విశ్వాసం బలపరచబడింది, నేను దేవుని యొక్క మహా అద్భుతమైన కార్యం చూడగలిగాను. ఎస్, మన దేవుడు ఎల్లప్పుడూ మన మధ్యలో నివాసం చేయువాడు, ప్రార్థించగా మన మధ్యలో దిగివచ్చువాడు. ఆయన సన్నిధి అంత గొప్పది.
ప్రార్థించే దేవుడు నీకు తన యొక్క సన్నిధి యొక్క శక్తిని నీ మీద కృమ్మరిస్తాడు. ప్రార్థన చేద్దామా? గొప్ప దేవా, ఈరోజు మా అందరి మధ్యలో సన్నిధి కృమ్మరించమని చెప్పి అడుగుతున్నాము. బలమైన కార్యాలు నీ బిడ్డలందరి మధ్యలో చెయ్యండి. ఎవరైతే ప్రభు ఈరోజు బలహీనంగా ఉన్నారో, స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నారో, సమాధానము లేకుండా ఉంటున్నారు, వాళ్ళకి విరోధంగా శత్రువు నిలబడి ఉన్నట్లయితే, జీవితంలో మార్పు చంద్రేని వారు కనబడినట్లయితే, ఈ రోజున నీ సన్నిధి వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళందరినీ విడుదల కలుగును కాక. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బి విత్ యు. ప్రైజ్ ది లార్డ్.